దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క లేఖన భాగంలో కీర్తన భాగంలో మొదటి కీర్తన మనం చూస్తే, దుష్టుని ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. క్రైస్తవ జీవితంలో మనం చేయవలసినటువంటి దైవాశీర్వాదం ఏంటంటే, దేవుని వాక్యమందు ఆనందించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలోనే ఆనందం, నీలోనే ఆనందం, నీలోనే సంతోషం, అద్భుతమైన పాటలు వింటున్నాం కదా. అలాగే దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి వారిగా మనం ఉండాలి. కొన్నిసార్లు దుష్టుడు మన ఆనందాన్ని చెడగొడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దుష్టుడు మన ఆత్మీయతను చెడగొడుతూ ఉంటాడు. అందుకనే దుష్టుల మార్గంలో కాకుండా, పాపుల మార్గంలో కాకుండా దేవుని సన్నిధిలో ఉండటం అనేది చాలా ఆశీర్వాదకరము, దైవ దీవెన. ఈ ఉదయకాల సమయమందు నా ప్రియ సోదరి సహోదరులారా, దైవ సన్నిధిలో దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మనందరూ దీవించును గాక. ఆమేన్.